జిల్లాల బార్డర్లు సెట్ చేద్దాం. జిల్లాల బార్డర్లు సెట్ చేస్తారా, మొత్తం 10 జిల్లాలని లేపేస్తారా, జిల్లాలు కుదిస్తారా కూడా ఒక ఆలోచన చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. జిల్లాల బార్డర్లను కుదిస్తామనే పేరుతోటి 10 జిల్లాలను తీసేసి ఒక కొత్త జిల్లాలను చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. గజిబిజికి చెక్ పెట్టేందుకు కసరత్తు. గజిబిజి అయితే సరిచేయండి. ఉదాహరణకు ఒక నియోజకవర్గం కింద ఉన్న మండలాలు మరో జిల్లాలో పడ్డాయి. ఉదాహరణకు మాది హన్మకొండ జిల్లా, మాది యాక్చువల్లీ వరంగల్ జిల్లా. వరంగల్ జిల్లాను కేసీఆర్ గారు అంతకుముందు అర్బన్ వరంగల్ జిల్లా, రూరల్ వరంగల్ జిల్లా అని చేసిండు. అప్పుడు సంతోషమే అనిపించింది. మళ్ళీ ఆయనకేం బుద్ధి పుట్టిందో ఈ మెయిన్ సిటీని హన్మకొండ జిల్లాగా చేసిండు, అటు వరంగల్ను వేరే జిల్లాగా చేసిండు. అయితే ఇప్పుడు మాది హన్మకొండ జిల్లా కింద పడ్డది. మా నియోజకవర్గం స్టేషన్ గన్పూరు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఉన్న స్టేషన్ గన్పూరే జనగామ జిల్లాలో పడ్డది. ఎంత విచిత్రం ఇది. స్టేషన్ గన్పూర్ ఏమో అదొక నియోజకవర్గం, ఆ నియోజకవర్గమే పోయి జనగామ జిల్లాలో పడ్డది. మాది ధర్మసార్ మండలం, మాది ధర్మసార్ గ్రామం, మాది వచ్చి హన్మకొండ జిల్లాలో పడ్డది. మా మండలం ఏమో హన్మకొండ జిల్లా కింద ఉన్నది, మా నియోజకవర్గం ఏమో జనగామ జిల్లా కింద ఉన్నది. గత ప్రభుత్వం ఇలాంటి గజిబిజికి తెరలేపింది. కాబట్టి ఇటువంటి వాటిని సరిచేయండి, తప్పులేదు. కానీ సరి చేస్తున్నామనే పేరుతోటి మీకు అనుకూలమైన వాటిని ఓ జిల్లాగా చేసి, మీకు అనుకూలంగా లేని వాటిని ఒక జిల్లాగా చేసి మరో కొత్త గందరగోళానికి తెరదీయకండి. మండలాల మార్పుకు అధికారులతో స్టడీ. మెగా హైదరాబాద్ను 3 జిల్లాలుగా చేసే యోచన. గతంలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన. ఒక్క నియోజకవర్గంలోని మండలాలు 2-3 జిల్లాల్లోకి. ఇప్పుడు నేను చెప్పింది, నియోజకవర్గం కింద ఉన్న మండలాలు ఓ మండలం ఓ కింద ఉంటుంది, ఓ మండలం ఓ జిల్లా కింద ఉంటుంది. పాత జిల్లా కేంద్రాల నుంచి 30 కిలోమీటర్ల లోపు మండలాలు సైతం ఇతర జిల్లాల్లోకి. సమీప జిల్లాల్లో సర్దుబాటు చేయాలంటూ పెరుగుతున్న డిమాండ్లు. రాబోయే నియోజకవర్గాల డీలిమిటేషన్కు అనుగుణంగా మార్పులు. డీలిమిటేషన్ అవుతుందా కాదా? మరి అవుతుంది అని అంటాను. ఇటీవల అసెంబ్లీలో మంత్రి పొంగిలేటి ప్రకటనతో మొదలైన కార్యాచరణ. జనగణనకు సరిహద్దులు ఫిక్స్ చేయడంతో ఎలా ముందుకెళ్లాలనే దానిపై ప్రణాళికలు. సరే, జిల్లాలను సరిచేయండి, మండలాలను సరిచేయండి, నియోజకవర్గాలను కూడా సరిచేయండి. దీంట్లో ఇబ్బంది ఏం లేదు. కానీ ఎవరి మామల పేర్లో జిల్లాలకు పెట్టడానికి, ఎవరి మామల కోసమో జిల్లాలను సరిచేయడానికి ఈ కుట్రలు మాత్రం బానకారు. ఇక అది అట్లుంటే అంతా గజిబిజి. మచ్చుకోకు కొన్ని. వరంగల్ నగరాన్ని హన్మకొండ జిల్లాలుగా విభజించడంతో మున్సిపల్ పోలీస్ పనులకు 2 కలెక్టర్ల సమన్వయం తప్పనిసరైంది. చారిత్రక నగరం 2గా చీలిపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని తిరిగి ఏకం చేయాలని ప్రజలు కోరుతున్నారు. అభివృద్ధి కుంటుపడుతుంది, కొంత మా సెంటిమెంట్ కూడా దెబ్బతింది. అంతకుముందు ఏ జిల్లా అంటే గర్వంగా వరంగల్ జిల్లా అని చెప్పుకునేది, దానికి ఒక చరిత్ర ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏ జిల్లా అంటే మళ్ళీ వరంగల్ జిల్లా అని చెప్పుకుంటాను, కానీ మాది హన్మకొండ జిల్లా. మా గ్రామానికైతే స్వయంగా రాణి రుద్రమదేవి గారు వచ్చి ఓ శిలాఫలకం నాటిపోయిందట. అంత చరిత్ర కలిగింది. మాకు రిజర్వాయర్ ఉన్నది. మా చెరువే మొత్తం వరంగల్ జిల్లాకు నీళ్ళు అందిస్తుంది, తాగునీరు అందిస్తుంది. అంత చరిత్ర కలిగిన మా ఊరికి ఇప్పుడు వరంగల్ అని చెప్పుకున్నానికి మా జిల్లా లేకుండా పోయింది. వరంగల్ నగరాన్ని మొత్తం కలిపి ఒక జిల్లాగా ఉంచండి. అటు వరంగల్ నగరం దాటి వెళ్ళిపోయిన గ్రామాలను కలిపి ఒక రూరల్ వరంగల్ జిల్లాగా ఉంచండి. ఏమవుతుంది? వరంగల్ పేరే ఉంచండి. అది యాక్చువల్లీ మాది ఊరుగాళ్ళను కాస్త వరంగల్ చేసింది. ఇప్పుడు ఆఖరికి హన్మకొండ చేసింది. ఎవరి ఇష్టం అందే అయిపోయినట్టు అవుతుంది అధికారంలో ఉన్నవానికి. ఏం గులగుల పెడుతుందో వీళ్ళకేందో కానీ, ఏ అర్ధరాత్రి ఆలోచనలు వస్తాయో కానీ ఆగం చేసి పారేస్తారు. ఉస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంటు 3 జిల్లాల సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ. మళ్ళీ ఇదో దరిద్రమైంది. ఎలుకతుర్తి వచ్చి హన్మకొండలో పడ్డది. కరీంనగర్ కింద ఉండే ఎలుకతుర్తి వచ్చి హన్మకొండ కింద పడ్డది. పరిధిలోకి వెళ్లడంతో పాలనపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వీటిని తిరిగి కరీంనగర్ జిల్లాలోనే కలపాలని స్థానికులు 50 రోజుల దీక్షలు చేస్తున్నారు. కలుపుర్రి. ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి, మునుగోడు, నగరేకల్ నియోజకవర్గాలు 2-3 జిల్లాల పరిధిలోకి వెళ్ళాయి. దీనివల్ల ఏ పథకం అమలు చేయాలన్నా వివిధ జిల్లాల అధికారులను సమన్వయం చేసుకోవడం కష్టంగా మారింది. సరే, ఇవన్నీ సెట్ చేయర్రా, ఇక ఎవడు అద్దన్నాడు కానీ అన్నీ సెట్ చేయర్రు కానీ మళ్ళీ మీ తాతల పేర్లు పెట్టుకుంటాననేరు మరి సుమా.